వర్షాకాలం నాటికి సిద్దాపూర్ రిజర్వేర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం ఆదేశించారు. అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బాన్స్వాడ అయ్యప్ప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు చేపట్టిన మహాపాదయాత్ర 34వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 37 పడి పూజలు నిర్వహించినట్లు గురుస్వామి తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం పల్లకి సేవను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం సాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కష్టపడి చీమలు పెట్టిన పుట్టలో పాములు జోరినట్లు బాపూజీ వచనాలయం పాలకవర్గం ఎన్నికల్లో సారా మద్యం ముస్తేదారులు పోటీ చేయడం అనేక అనుమానాలకు దారితీస్తుందని అధ్యక్ష తిరస్కార అభ్యర్థి కోనేరు సాయి కుమార్ మండిపడ్డారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరుపై 2024 క్రికెట్ టోర్నమెంటు నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో జరుగుతుంది. 10వ డివిజన్లో దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశం కొరకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించి హెడ్ స్లూయింగ్లోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కౌలస్ కోటను పరిశీలించారు.